ఓం నమో వెంకటేశాయ. వేదిక ఫోటోగ్రఫీ కస్టమర్లందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర మన కస్టమర్లు, మా సబ్స్క్రైబర్లు, వేదిక ఫోటోగ్రఫీ క్లయింట్స్ అందరూ బాగుండాలని చెప్పి అర్చన అయితే చేపించడం జరిగింది. సో అందరికీ వేదిక ఫోటోగ్రఫీ తరపున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఓం నమో వెంకటేశాయ. అసలు ఫొటోస్ ఎలా తీసామో ఆ విజువల్స్ అన్ని మీకు చూపిస్తాను, చూడండి. सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु समस्त जगतां मधुकैटभारे वक्षो विहारी मनोहर दिव्यमूर्ते श्री स्वामी निश्रित जनप्रिय दानशीले श्री वेंकटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्र वनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्यादिसप्तऋषयः समुपास्य सन्ध्या आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्ना शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्या त्रैविक्रमादिचरितं विबुधास्तुवन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భక్తులందరికీ కూడా. ఈరోజు స్వామివారికి ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ఇస్తారు. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం అనేది చాలా చాలా విశేషం. ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే ఈ యొక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం అనమాట. స్వామివారి పొద్దున్న నుంచి ఉదయం స్వామివారు 4 గంటల దగ్గర నుంచి స్వామివారి మనకి ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శనం ఇస్తున్నారు. భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి స్వామివారి సిద్ధంగా ఉన్నారు. భక్తులందరూ వచ్చేసి స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం పొంది స్వామివారిని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఉదయాన్నే స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం నుంచి బయటకు వచ్చేసి స్వామివారు ఊరేగింపుగా పల్లకీ సేవ జరిగింది. తర్వాత వచ్చేసరికి తిరుపావై సేవ జరుగుతుంది. స్వామివారికి తిరుపావై సేవ అయిపోయిన తర్వాత పల్లకీ సేవ తర్వాత స్వామివారికి నిత్యార్చనలు స్టార్ట్ అయినాయి. సాయంత్రం వచ్చేసరికి స్వామివారికి నారసింహ సుదర్శన హోమం ఉంది. తర్వాత వచ్చేసరికి చక్రస్నానం ఉంది ఈరోజు విశేషంగా. సాయంత్రం వచ్చేసి స్వామివారికి సహస్రనామ తులసి దళార్చన, పల్లకీ సేవ, విశేష హారతులు ఉన్నాయి.